ఈరోజు నవభారత్ కార్మిక యూనియన్ సిఐటియు అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో నవభారత్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే నవభారత్ కార్మిక యూనియన్గా 1996లోనే రిజిస్టర్ అయినటువంటి ట్రేడ్ యూనియన్ సిఐటియు అనుబంధ యూనియన్ని యాజమాన్యం గుర్తించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో నవభారత్ ప్రధాన ద్వారం ముందు ఉదయం 7:30-8 గంటల సమయం నుంచి ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. మా ప్రధానమైనటువంటి డిమాండు, ఈ పరిశ్రమలో 42 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే సుమారుగా 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు రోజు రోజుకి తీవ్రం అవుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా చట్టపరంగా ప్రభుత్వం నుంచి ఉన్న నిబంధనల ప్రకారంగా ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ అమలు జరగట్లేదు. కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలకు సంబంధించినటువంటి ఆ పే స్లిప్లు ఇవ్వట్లేదు. కార్మికులకి సంబంధించినటువంటి కేటగిరైజేషను ఈ ఇండస్ట్రీలో అమలు చేయట్లేదు. అలాగే కార్మికుల యొక్క పని భద్రత లేదు. కార్మికుల్ని ఇది ఏమిటి అని అడిగినటువంటి కార్మికుడి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయిస్తూ పనిలోంచి తొలగించడమో, వేధింపులకు గురి చేయడమో, సెక్షన్ మార్చడమో, ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వేధింపులకి యాజమాన్యం గురి చేస్తూ ఉంది. అందుకని ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి గత 3 నెలల కాలం నుంచి సిఐటియు నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ఐక్యమయ్యి యూనియన్ని రీఆర్గనైజ్ చేసుకొని మా సమస్యల పరిష్కారం కోసం మా యూనియన్ ఇచ్చే రిప్రజెంటేషన్ మీరు తీసుకోండి, మాతో సంప్రదింపులు జరపండి, చర్చలు జరపండి అని చెప్పేసి గత 3 నెలల కాలంగా యూనియన్ మేనేజ్మెంట్కి రాయబారం నడుపుతుంటే యాజమాన్యం మాత్రం యూనియన్ని పిలవడానికి కానీ, చర్చలు జరపడానికి కానీ, సమస్యలు పరిష్కరించడానికి కానీ, ఉన్న యూనియన్ గుర్తించడానికి కానీ యాజమాన్యం సిద్ధపడట్లేదు. మనం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం. ఏ ఇండస్ట్రీలో అయినా, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అక్కడ పనిచేసే కార్మికుల సమస్యల మీద యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు ఉంటుంది. ఆ యూనియన్ కార్మికుల తరఫున రిప్రజెంట్ చేసి సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో చర్చలు జరిపేటువంటి హక్కు ఉంటుంది. మనకి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హక్కు యూనియన్ పెట్టుకునే హక్కు. ఆ హక్కుని ఈరోజు మేనేజ్మెంట్ కాలు రాస్తా ఉంది. ఆ హక్కుని నేను గుర్తించడానికి సిద్ధంగా లేదని చెప్పి చెప్తా ఉంది. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది ఎక్కడ అన్యాయం? అంటే మీ యాజమాన్యంతో కార్మికుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి మీతో లాలూచి పడేటువంటి యూనియన్లతో అయితే మీరు చర్చలు జరుపుతారా? మీతో బేరసాలాడి మీరు ఇచ్చేటువంటి రకరకాల ప్రతిఫలాలను ఆశించేటువంటి యూనియన్లతో అయితే మీరు చర్చలు జరుపుతారా? కానీ సిఐటియు అట్లాంటి యూనియన్ కాదు. కార్మికుల సమస్యల మీద నికరంగా, నిజాయితీగా, నిబద్ధతతో సమస్యల మీద ప్రశ్నించేటువంటి లక్షణం కలిగినటువంటి యూనియన్ సిఐటియు.